2003లో మేము విదేశీ ఎంబీబీఎస్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నప్పుడు, మొదట ఎంబీబీఎస్ అబ్రాడ్ అని చెప్పేవాళ్ళం. ఆ రోజుల్లో మేము అబ్రాడ్ ఎంబీబీఎస్ మీద ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం మా ప్రయత్నంలో ఆ భాగంగా ఎంబీబీఎస్ అబ్రాడ్ అని చెప్పేవాళ్ళం. కొన్నాళ్ళ తర్వాత ఎంబీబీఎస్ కిర్గిస్థాన్ అని చెప్పేవాళ్ళం. అదొక 10 ఏళ్ళు నడిచింది. ఇప్పుడు ఎంబీబీఎస్ ఐహెచ్ఎస్ఎం అని చెప్తున్నాం. అంటే మా ఉద్దేశం విదేశాల్లో ఎంబీబీఎస్ కోర్సు వల్ల ఒక తప్పనిసరి అవకాశం ఉంది, మంచి అవకాశాలున్నాయి, బెస్ట్ ఎడ్యుకేషన్ ఉందనే ఉద్దేశంతోనే విదేశాల్లో ఎంబీబీఎస్ని మేము ప్రమోట్ చేశాం. ఆ తర్వాత కిర్గిస్థాన్లో బెస్ట్ ఎడ్యుకేషన్ ఉందని చెప్పి ఆ కంట్రీని ప్రమోట్ చేశాం. ఇప్పుడు మా యూనివర్సిటీస్ని ప్రమోట్ చేస్తున్నాం. మాకున్న చిత్తశుద్ధి ఏంటంటే అబ్రాడ్ ఎంబీబీఎస్ ఒక్క కిర్గిస్థాన్ అని కాదు, అనేక దేశాలు ఉన్నాయి. కిర్గిస్థాన్లో ఒక ఐఎస్ఎస్ఎంఏ కాదు, ఇంకా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. వాటెవర్ ఇక్కడ లోకల్లో ఎంబీబీఎస్ సీట్ రాని స్టూడెంట్స్ విదేశాల్లో వెళ్ళి మంచి కాలేజీని సెలెక్ట్ చేసుకొని, చూజ్ చేసుకొని, మంచి సేఫ్ కంట్రీని చూజ్ చేసుకొని, సెలెక్ట్ చేసుకొని ఒక ఎంబీబీఎస్ డిగ్రీ సాధించాలి. ఇండియాలో ఒక మెడిసిన్ కోర్స్ కోసం తాపత్రయపడాలి, ఇక్కడ సర్వీస్ చేయాలి, భారతదేశంలో ఆరోగ్యకరమైన సమాజంలో తమ పాత్ర ఉండాలి అన్న ఉద్దేశంతోనే మా ప్రయత్నంలో భాగంగా మా 22 ఏళ్ల జర్నీని కొనసాగిస్తూ వచ్చాం.